మేనిఫెస్టో ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీత అని 99% హామీలు అమలు చేశామని పవిత్ర గ్రంథాలను జగన్ అవమానించారని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమహేంద్రవరం తిలక్ రోడ్లోని నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్నికల కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టో ఒక బోగస్ అన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాసరావు, బీసీ సాధికార సమితి శెట్టిబలిజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్యబాబు, నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, కోశాధికారి శెట్టి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. అబద్ధాలని చెప్తా ఉన్నారు. ఏవి అబద్ధాలు? మేము పెట్టిన అన్నా క్యాంటీన్ల అబద్ధాలా? మేము ఇచ్చిన పండుగ కానుకల అబద్ధాలా? మేము ఇచ్చిన నిరుద్యోగ వృత్తి అబద్ధమా? లేకపోతే మేము చేసిన రైతు రుణమాఫీ అబద్ధమా? లేకపోతే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ, అంబేద్కర్ విదేశీ విద్య కానీ, ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిధులు, ఇవన్నీ అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు మేము చేసాం. వాటిని కొనసాగించి సంక్షేమాన్ని పెంచి ఇస్తామని చెప్పాం. కానీ మీరేం చేశారు? అధికారంలోకి వచ్చిన ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు మీరు ఆపలేదా? ఎస్సీ సామాజిక వర్గం వారికి ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు మీరు దూరం చేశారు? బీసీలకు ఆదరణ పథకం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అవన్నీ మీరు దూరం చేయలేదా? పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా పనిముట్లు ఇవన్నీ ఇస్తే మీరు దూరం చేశారు. చంద్రన్న బీమాని పేరు మార్చారు. ఒక్కరికైనా మీరు ఆన్ రికార్డుగా బీమా ఇచ్చున్నారా? లేదే. ఇంకా మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయితే మా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ ద్వారా కానీ, అయితే జనసేన పార్టీ వారికి ఇన్సూరెన్స్ ద్వారా కానీ ఆదుకుంటా ఉన్నాం. ఇందాకే 14వ వార్డుకి వెళ్ళాం. అతనికి ఇబ్బంది ఉంది. జనసేన ద్వారా అతనికి రిజిస్టర్ చేసి ఇన్సూరెన్స్కి క్లెయిమ్ చేస్తూ ఉన్నాం. సీఎం రిలీఫ్ ఫండ్ తీసేశారు. అన్నీ తీసేసి మనిషికి సంక్షేమం పేరుతో రూపాయి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి 100 రూపాయలు దోచుకుంటా ఉన్నారు. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సప్లై నిధులు చూడండి, దారి మళ్లించారు. ఇష్టానుసారంగా వాడుకుంటా ఉన్నారు. గతంలో ఏ విధంగా మేము చేశాం? బలహీన వర్గాలు డ్రైవర్కే మిగులుతున్న వాళ్ళని ఓనర్ల కింద చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ. ఎస్సీ లోన్లు ఇచ్చున్నాం, బీసీ లోన్లు ఇచ్చున్నాం, అన్ని కూడా పక్కన పెట్టేశారు. ఏది అడిగినా నీకు అమ్మఒడి వచ్చిందా, నీ ఇంటికి పెన్షన్ వచ్చిందా అని ఓ పేపర్ తీస్తా ఉన్నారు, చూపిస్తా ఉన్నారు. అలాగే మేము చెప్తా ఉన్నాం, టీడీపీ మేనిఫెస్టోని వెబ్సైట్ లో లేకుండా తీసేశారని చెప్తా ఉన్నారు. ఆ మాట్లాడుతున్న వాళ్ళు వెళ్ళి చూడండి, ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ చూడండి, టీడీపీ మేనిఫెస్టో అక్కడే ఉంది. చివరిగా చెప్పేది ఒకటే, ఈరోజు గులకరాయి ఘటన చూడండి. గులకరాయి ఘటన తోటి ముఖ్యమంత్రి జగన్ గారికి ఆస్కార్ అవార్డు ఇవ్వలేము, కానీ భాస్కర్ అవార్డు అయితే మేము వదలుచుకున్నాం. దానికైనా అన్ని అర్హతలు ఉన్నాయి. సకల కళా కోవిదుడు కమల్ హాసన్ గారిని ఆయన మించిపోతా ఉన్నారు. ఒక సమయంలో కోడి కత్తి సీను, ఇంకో సమయంలోనే బాబాయ్ వివేక్ గారి హత్య జరిగింది, అదొక సీను, అదొక ఎపిసోడ్. ఇప్పుడు గులకరా ఎపిసోడ్. విచిత్రం, రాయి ఎగురుకుంటూ ఒకరికి తన్నుకుంటూ వెళ్ళి మాయనైపోయింది. ఆ ఎపిసోడ్ ఎలాగైతే మీరు ప్రజలు మర్చిపోయారో, మీరు బ్యాండేడ్ తీసిన తర్వాత అది ఎలాగైతే మాయనైపోయిందో, మీ మేనిఫెస్టోను కూడా ప్రజలు మర్చిపోతా ఉన్నారు. ఇంకొక వారం రోజుల తర్వాత దాన్ని మాయనైపోయే పరిస్థితి కూడా వస్తుంది. వైసీపీ వాళ్ళు గమనించాలని ఈ సందర్భంగా